ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, కుటుంబ యోగం, సంతాన యోగం, ఉద్యోగ ఫలితం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఆలోచించే విధానాలు, ఎన్నో రోజుల నుంచి అయ్యే పనులు కొన్ని బ్రేక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోయి నమ్మిన వాళ్ళు నామం పెట్టి మనశ్శాంతి లేకోకుండా ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది. దానివల్ల వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా ముందుకు లేకోకుండా కొన్ని 7 సంవత్సరాల నుంచి వీళ్ళు అతి ఘోర భయంకరంగా బాధపడుతూ కుటుంబ బాధ్యతలన్నీ వీళ్ళ మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ చాలా వరకు ఆర్థిక బాధలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఆ భగవంతుడు కన్ను తెరిపించే రోజు వచ్చేసింది. అంటే అదృష్ట లక్కు లాంటిది ఒకటి రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానం అనగా వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ సంతానం నుంచి ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది. వాళ్ళు విద్యగీసిన పరంగా, చదువు పరంగా విదేశాలు వెళ్ళటం, అక్కడ ఉద్యోగాలు చేయటం, అక్కడి నుంచి లక్ష్మి కట్ల పంపించటం, అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి పెట్టుకున్న ఆశలు కొన్ని నిరాశలు అయిపోయింది. దానివలన ఇప్పుడు ఒక అవకాశం అనేది వచ్చిన దానికి మంచి టయాలు అనేది ఇలా యోగంలో రాబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక అదృష్ట సంఖ్య మీకు ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా బేసంఖ్యను వాడొద్దండి. బేసంఖ్య అనగా 3, 7, 5, 9 ఇది బేసంఖ్య. సరి సంఖ్య 1, 2, 4, 6, 8, 10 ఇది బేసంఖ్య. మీరు ఏదైనా సరే సరి సంఖ్యతో పోరాటం చేయండి. బేసంఖ్యతో మీరు ఇబ్బంది పడవద్దండి. ఎందువల్ల అంటే చాలామంది బేసంఖ్యని ఫాలో అవుతుంటారు. బేసంఖ్య మీకు అచ్చుబాటు లేదు. సరి సంఖ్యనే మీరు చేసుకోండి. దానివల్ల మీకు మంచి అదృష్టము, మంచి యోగము కనబడుతుంది. నల్లటి వాహనములు, నల్లటి వస్తువులు మీరు ధరించకూడదు. శనివారం, మంగళవారం, గురువారం రోజున కటింగు, షేవింగు చేయించకూడదు. ఏదైనా సరే మీకు అదృష్ట యోగములో చూసుకుంటే వైట్ కలర్, తెల్లటి వస్త్రములు, తెల్లటి వాహనములు కానీ, తెల్లటి వస్తువులు కానీ ఏదైనా కానీ మీరు నడపండి. దానివల్ల మీకు మంచి అదృష్టము, మంచి యోగము, మంచి ధనప్రాప్తి యోగము మీ జాతకంలో కనబడుతుంది. మరి ఇప్పుడు మీరు ఎన్నో రోజుల నుంచి మీరు కొన్ని వ్యవసాయ విశేషాల్లో కూడా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ వ్యవసాయదారులందరికీ కూడా సంవత్సరానికి 2 పంటలు మంచి విధంగా వస్తాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. దాంట్లో విజయవంతం అనేది ఉంది. మరి వ్యవసాయదారులకి, ఉద్యోగదారులకి, బిజినెస్ చేయాల్సిన వాళ్ళకి, ఈ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని కళ ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి పడే బాధలు, ఆ కష్టాలు కూడా తొలగిపోయే రోజు కూడా అతి దగ్గరలో ఉన్నాయి. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ కులదేవుళ్ళు, వీళ్ళ కుల దేవతలు, అమ్మవార్లు కానీ అయ్యగారులు కానీ పూజించాలి. స్త్రీ వారాహిని మాతని, అమ్మవారిని పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ, నరఘోష అనేది పోతుంది, శత్రు బాధ అనేది పోతుంది, లక్ష్మి నిలబడుతుంది. చెయ్యాల్సిన కార్యక్రమాలు వీళ్ళకి 100% విజయవంతమయ్యే మార్గాలు కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. మరి ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది దైవ బలం చాలా గొప్పది.
ఆ దైవ బలం చేయాల్సింది శ్రీ వారాహిని మాతని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీనివాసుని మీరు పూజించాలి. ఆ శ్రీనివాసుని మీరు పూజించినట్టుగైతే, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు పూజించినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీరు ఏ ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అయిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేయాల్సింది మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కనపడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీకు కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని కనపడుతున్నాయి. బయట దేశాలలో కొన్ని దేశాలు వెళ్ళటం, కొన్ని బిజినెస్ పరంగా పిల్లలు ఉద్యోగం గురించి కానీ లేదా పిల్లల చదువు గురించి పోవటం కానీ అలాంటివి మీకు కొన్ని మంచి మంచి సంఘటనలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలో కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంటి మీద ఏమి జరుగుతుంది, మీరు చేసే ఆఫీసులో ఏమేమి నడుస్తున్నాయి, మరి మీరు ఎక్కడ పోతే ఏ పని అవుతుందా అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు చూసే చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.